ఆపరేషన్ కగార్లో ఎన్కౌంటర్ కాబడ్డ నంబాల కేశవరావు అంత్యక్రియలు ముగిశాయి. కాకపోతే ఆయన బంధువులు, సానుభూతి పరులు, స్నేహితులు అంతా కలిసి ఆయనకి సంతాప సభ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నం పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎట్టకేలకు క్రాంతి భవన్ వేదికగా జరుగుతున్నటువంటి సంతాప సభకు ఇచ్చేసినటువంటి ఆయన అభిమాని, సానుభూతి పరులైనటువంటి గాయని మనతో ఉన్నారు. చూస్తే కనుక నంబాల కేశవరావు ఈరోజు ఆ మృతదేహాన్ని కూడాను బంధువులకి ఇవ్వనటువంటి పరిణామం, ఎక్కడో అడవి పోరాటంలో అడవిలోనే అంతమొచ్చే పరిస్థితి. ఈ పరిణామం ఏ విధంగా తీసుకో? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం వాసి నంబాల కేశవరావు గారికి హతమార్చారు. ఆయనతో పాటు ఆపరేషన్ కంగారు పేరుతో అనేక మందిని హతమార్చిన ఈరోజు ఆయన వర్ధంతి సభను మేము ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నడివడ్డులో క్రాంతి భవనంలో అనేక మంది వామపక్ష పార్టీలు ఏకమై ఈరోజు ఆ సభని జయప్రదం చేయడానికి ఇక్కడ పూనుకొని ఆ సభ జయప్రదం జరుగుతుంది. గతంలో కూడా బొడ్డపాడులో ఆ సభను నిర్వహించేందుకు చేసినట్టు ప్రయత్నంలో పోలీసులు భగ్నం కలిగించారు. ఈరోజు ఈ సభకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ సాగుతుందా? ఈరోజు ఆటంకాలు లేకుండా సభ జరుపుకోగలుగుతున్నాం. మరి గతంలో అతను సంతాప సభ కదా, హిందువులుగా ఆయన ఉండకపోయినా వాళ్ళ కుటుంబమైన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆయన అంత్యక్రియల తరువాత ఆయన బూడిదివ్వకపోయినా ఆయన్ని తనుసుకొని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆయన సభని ఆయన మరి వర్ధంతి సభ జరుపుకుంటామంటే కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఒక దొంగలలా రౌడీల్లా ఈరోజు వాళ్ళని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవి చూసి కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ గృహాలకు పంపించే పోలీసు బందోబస్తు పెట్టి ఈరోజు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎంత దుర్మార్గమైన ప్రభుత్వానికి ఈ రోజు వరకు కూడా ఏ పార్టీలు కూడా చేయనిది, ఏ వామపక్షాలు కూడా చవిచూడండి. ఎందుకంటే అనేక మార్లు ఎన్కౌంటర్లు జరిగాయి. ఎదురుకార్పుల పేరిట, మావోయిస్టుల పేరిట, నక్సలిజం పేరిట హతమార్చాలని చెప్పి అనేక మార్లు ఎన్కౌంటర్లు చేసినా కూడా ఆ శవాన్నైనా తెచ్చుకొని బంధుమిత్రుల సంఘాలు వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు శ్రీకాకుళం నడిబొడ్డులో అనేకమైన సందర్భాల్లో వాళ్ళు స్తూపాలు కట్టుకొని చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గ వైఖరి నశించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మోడీ షాలు ఇద్దరు కూడా ఏకమయ్యి ఈరోజు బూడిదని కూడా తీసుకురావడానికి లేదు. మేము 2026 మార్చి నాటికల్లా మేము ఎక్కడైతే మావోయిస్ట్ పుట్టిందో మావోయిస్టుని మేము అంతం చేస్తాం, నక్సలిజాన్ని అంతం చేస్తాం అని చెప్పుకున్న ఈ ప్రభుత్వాలు మావోయిజాన్ని, నక్సలిజాన్ని, ఎర్ర జెండాని అంతం చేయడానికి వీళ్ళకి కాదు కదా, వీళ్ళకి పుట్టించేవాడు కూడా చేయలేడని చెప్పి నేను నంబాల కేశవరావు వారసురాలుగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ఈ సందర్భంగా ఆయన ఎంచుకున్నటువంటి ఆ విప్లవ భావాలకు అనుకున్నటువంటి ఒక పాట. ఈరోజు శ్రీకాకుళంలో అనేక మంది అమరులయ్యారు. శ్రీకాకుళం వైపు ఎంతోమంది ప్రపంచ దేశాలు చూస్తున్నారు. ఎందుకంటే శ్రీకాకుళమురా వీర శ్రీకాకుళమురా, వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళంరా, శ్రీకాకుళమురా వీర శ్రీకాకుళంరా, వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళంరా, శ్రీకాకుళమురా. గిరులు తరులు సంపదలతో నిండయుండెరా, గిరులు తరులు సంపదలతో నిండయుండెరా, వంశధార నాగావళి వన్నె తెచ్చరా, శ్రీకాకుళమురా వీర శ్రీకాకుళంరా, వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళంరా, శ్రీకాకుళమురా. అదిగదిగా అటు చూడు అదేనంట ఉద్దానం, అదిగదిగా అటు చూడు అదేనంట ఉద్దానం, ఉద్దానము కాదురా ఉద్యమాల వనంరా, శ్రీకాకుళమురా వీర శ్రీకాకుళంరా, వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళంరా, శ్రీకాకుళమురా. ఈరోజు శ్రీకాకుళంలో అనేకమైన పోరాట యోధులు పార్టీని స్థాపించి
నగ్జల్ బరి నుండి శ్రీకాకుళం పోరాటం నుంచి గోదావరి లోయ వరకు కూడా అనేకమైన పోరాటాలు చేసిన పటిమలో శ్రీకాకుళం రక్తం అడుగులున్నాయి, శ్రీకాకుళం వాసన ఉన్నది, శ్రీకాకుళం వారసులు ఉన్నారు. ఆ వారసత్వానికి మేము కూడా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నాయకత్వానికి, ఇక్కడ జరుగుతున్న ఇక్కడ సంతాప సభ జరిపించిన హాల్ ఇచ్చిన వాళ్ళందరికి కూడా మేము శ్రీకాకుళం తరపు నుంచి, శ్రీకాకుళం మహిళా సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నంబాల కేశవరావు కనీసం అంతిమ సంస్కారాల్లో పాల్గొలేనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఆయన భౌతికాయాన్ని బంధువులకు ఇవ్వకపోవడంతో బంధువులు మాత్రం ఆ భౌతికాయాన్ని అంత్యక్రియలు నిర్వహించామని ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్పిన తర్వాత హిందూ సాంప్రదాయబద్ధంగా ఈరోజు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఈరోజు బంధుమిత్రులు అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన వామపక్షాలన్నీ కూడాను నిర్వహిస్తున్నటువంటి సంతాప సభ నిర్వహణకు పోలీసులు కూడా ఆటంకం తెలగకపోవడంతో మాత్రం కామ్రేడ్ నంబాల కేశవరావుకు మాత్రం ఘనంగా నిల్వలు అర్పించే అవకాశం కలిగిందని ఒక సంతృప్తి వ్యక్తం చేశారు. చిక్కోలు ఖ్యాతిని దేశానికే చాటినటువంటి అటువంటి కామ్రేడ్ నంబాల కేశవరావు భౌతికాయంతో రాజకీయం ఆడినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మాత్రం భవిష్యత్తులో ఎండగడతామని ఆమె స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.